మనం ఒకసారి డొనాల్డ్ ట్రంప్ పర్స్పెక్టివ్లో ఆయన ఉద్దేశ ప్రకారం ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. అమెరికా అతి ఎక్కువగా వాణిజ్య లోటు ఉన్న దేశం అన్నమాట. మనం అమెరికా ఏదైతే దిగుమతి చేసుకుంటుందో మనం అమెరికా ఎగుమతితో కంపేర్ చేస్తే కనుక దాదాపు అమెరికాకి వాణిజ్య లోటు అనేది 1.1 ట్రిలియన్ ఉంది. అది చాలా ఎక్కువ వాణిజ్య లోటు. ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు, అమెరికా చాలాసార్లు వార్న్ చేసింది. చాలా దేశాలు అమెరికాకి ఏవైతే ఎగుమతులు చేస్తున్నాయో, అమెరికాకి ఇంపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలన్నీ కూడా చాలా దేశాలు అమెరికా పైన అదనపు సుంకాలు, అమెరికాకు విపరీతమైన టారిఫ్లు, అంటే అమెరికా అమ్ముతుంటే అమెరికా పైన విపరీతమైన టారిఫ్లు, అమెరికాకు అమ్ముతుంటే మాత్రం అమెరికా దగ్గర టారిఫ్లు ఉండకూడదని ఆ దేశాలు కోరుకుంటున్నాయి. చాలా దేశాలు అమెరికా పైన విపరీతమైన టారిఫ్లు వేసాయన్నమాట. గత 10 సంవత్సరాల నుంచి అమెరికా అధ్యక్షులు కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుందంటే తన ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే వాణిజ్య లోటు ఉందో దాన్ని పూడ్చుకుందాం అనుకుంటుంది. షార్ట్ టర్మ్లో నష్టం జరిగిన, అంటే స్వల్పకాలికంగా అమెరికాకి నష్టం జరిగిన, దీర్ఘకాలికంగా అమెరికా ఇంట్రెస్ట్ అమెరికా చూస్తుంది, అమెరికా ప్రయోజనాలు అమెరికా చూసుకుంటుందన్నమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ టారిఫ్స్ వల్ల దాదాపు $600 బిలియన్ వాణిజ్య లోటు ఏదైతే ఉందో దాని $1.1 ట్రిలియన్ వాణిజ్య లోటులో దాదాపు ఈ సంవత్సరం $600 బిలియన్ తిరిగి వచ్చేస్తా అంటున్నారు. అయితే ఈ రోజున మనం చూస్తే కనుక S&P 500 కానీ, డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా దాదాపు $6 ట్రిలియన్ కోల్పోయాయన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ చాలా వరకు కోల్పోయాయి, క్రాష్ అవుతున్నాయి. ఆ జపనీస్ నిక్కీ కావచ్చు, రకరకాల స్టాక్ మార్కెట్స్ కావచ్చు. ఉదాహరణకి మన సెన్సెక్స్లో కూడా దాదాపు 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తగ్గిందనమాట. ఇదంతా చూస్తుంటే అమెరికాలో దీర్ఘకాలంలో పెద్దగా అమెరికా ఎంత లాభం వస్తుందో పక్కన పెడితే స్వల్పకాలికంగా అమెరికాలో చాలా నష్టాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జేపీ మార్గన్ సంస్థ అమెరికాలో 60% పాసిబిలిటీ ఉంది రెసిషన్ రావడానికి, 60% అవకాశం ఉంది మా అమెరికాలో మాంద్యం రావడానికి అని చెప్తుంది. అదేవిధంగా అమెరికాలో నిరుద్యోగం 5.3% ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. దాంతోపాటు గోల్డ్మెన్ సాచ్ కంపెనీ వాళ్ళు రెసిషన్ దాదాపు 45% వచ్చే అవకాశం ఉంది, అంటే 45% అవకాశం ఉంది అమెరికాలో ఈ సంవత్సరం రెసిషన్ మాంద్యం రావడానికి. దాంతోపాటు అమెరికాలో గ్రోత్ రేట్స్ బాగా తగ్గిపోతాయంట, ఈ సంవత్సరం జీడిపి బాగా తగ్గుతుంది. ఈవెన్ అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫెడరల్ రిజర్వ్ కూడా అమెరికాలో ఆర్థికమైన అస్థిరత, అనిశ్చితి కనిపిస్తుందని చెప్తుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కూడా జెర్మీ పావెల్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో త్వరలో ఇన్ఫ్లేషన్ వస్తుంది, అదేవిధంగా జీడిపి గ్రోత్ అమెరికాలో తగ్గిపోతుందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక తాత్కాలికంగా పరిణామాలు చూస్తే కనుక అమెరికాలో ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అమెరికా కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అమెరికాలో 15 to 20% వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అమెరికాలో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో పీపుల్కి మాత్రం మీరు చాలా టఫ్గా ఉండండి, టఫ్ టైమ్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ బ్యూటిఫుల్ డేస్ భవిష్యత్తులో చూస్తారు. ఈరోజు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, చైనా, యూరోపియన్ యూనియన్ రకరకాల దేశాలకు మనం బుద్ధి చెప్తున్నాం, వాళ్ళందరూ ఇప్పటి వరకు మనల్ని వేధించారు, మన ట్రేడ్ డెఫిసిట్ మనం వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి చాలా లాభం పొంది మనకు చాలా నష్టాలు ఇచ్చారు, ఇక్కడి నుంచి వాళ్ళతో స్కోర్ సెటిల్ చేసుకుందాం, మీరు టఫ్గా ఉండండి. అదేవిధంగా చైనా పైన 54% టారిఫ్లు వేశారు అమెరికా. ఇప్పుడు చైనా రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తుంది అమెరికా పైన, తిరిగి రివెంజ్కి మళ్ళీ అమెరికా పైన టారిఫ్స్ చైనా పెంచేస్తుంది అనమాట. దాంతో డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు, చైనా నువ్వు చాలా బ్యాడ్ గేమ్ ఆడుతున్నావు, అసలు నేనేమనుకుంటున్నా. డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే తన కనుక టారిఫ్స్లు పెంచేస్తే ప్రపంచంలో దేశాలు నెగోషియేషన్కి వచ్చి టారిఫ్లు తగ్గిస్తాయి, మొత్తం అన్ని టారిఫ్లు తగ్గిపోతాయి, అన్ని పన్నులు తగ్గిపోతాయని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. కానీ చైనా ఏం చేస్తుంది, కొన్ని దేశాలు ఏం చేస్తాయి, రిటాలియేటరీ టారిఫ్స్ డొనాల్డ్ ట్రంప్ వేసిన పన్నులపైన ఇంకా అధికమైన పన్నులు వేయాలని ట్రై చేస్తాయి అనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు మీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు, గేమ్ బ్యాడ్గా ఆడుతున్నారు, నేను అనుకుంది వేరు మీరు చేస్తుంది వేరు, మీరు దీనికి బుద్ధి చెప్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ చాలా కూల్గా ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తున్నారనమాట. మనందరికీ తెలుసు జో బిడెన్ వెళ్ళేటప్పుడు చెప్పారు అమెరికాలో ప్రజాస్వామ్యానికి చెల్లు చీటి అమెరికా ఆలిగార్క్స్ చేతిలో ఉండబోతుంది, సంపన్నుల చేతిలో అమెరికా ఉండబోతుందని చెప్పి. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా గోల్డ్ కార్డ్ అని చెప్పి ఒకటి పెట్టారనమాట. గోల్డ్ కార్డ్ అంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే అమెరికాలో సిటిజన్షిప్, అమెరికాలో మంచి గ్రీన్ కార్డ్ రైట్స్ అన్ని తెచ్చుకోవచ్చు. సో అందరూ గోల్డ్ కార్డ్ కోసం డబ్బులు ఇచ్చి మరీ ఎగబడుతున్నారు అమెరికాలో. సో అమెరికా అతి త్వరలో సంపన్నుల దేశం కాబోతుందని మనకు అర్థమవుతుంది. అమెరికన్ కన్జ్యూమర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. అమెరికాలో ఈ రోజున హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మా జీవితం నుంచి మమ్మల్ని ఉండనివ్వండి, మా బతుకు మనల్ని బతకనివ్వండి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నిత్యావసరాల్లో మీరు తలదూర్చొద్దు, మా హౌసింగ్లో తలదూర్చొద్దు, మా సామాజిక భద్రతలో మీరు తలదూర్చొద్దు అని చెప్తున్నారు. అంతేకాదు LGBT రైట్స్ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్గా వ్యవహరిస్తున్నారు, మానవ హక్కుల విషయంలో కూడా. సో మా జీవితం మీకెందుకు హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్లు అనేవి అమెరికాలో పూర్తి స్థాయిలో ఈ రోజున దాదాపు 5 లక్షల మంది అమెరికాలో అన్ని స్టేట్స్లో ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా పీపుల్కి ఒక మాట చెప్పారు,
హ్యాంగ్ టఫ్, మీరు టఫ్గా ఉండండి, మనకు మంచి రోజులు ముందున్నాయని చెప్పి. ఈరోజు ఒక రిపోర్ట్ వచ్చింది, 23% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పీజీ చేశారో వాళ్ళలో 23% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట. అమెరికాలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతోంది. వచ్చే 3-4 సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగాలు పెరిగే అవకాశం కనిపించట్లేదు. దాంతోపాటు హౌసింగ్, అమెరికాలో ఇల్లు అనమాట, 94% అమెరికా ఇల్లు చెక్కలతో కడతారు. అయితే దానిలో చాలా వరకు లంబర్, ఆ చెక్క అనేది కెనడా నుంచి తీసుకొస్తారు. కెనడా పైన విపరీతమైన సుంకం పెరగడంతో అమెరికా ఇల్లు బాగా పెరిగిపోతాయి ఖర్చులు, ఇల్లు కట్టుకోలేరు అమెరికాలో. కార్స్, అమెరికాలో ఆటోమొబైల్స్ పైన 25% సుంకాలు వేశారనమాట. లాస్ట్ ఇయర్ 8 మిలియన్ కార్స్ ఇతర దేశాల నుంచి అమెరికా కొనుక్కుంది. ఇప్పుడు కార్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ, అంటే కావాలంటే ఎవరైనా టెస్లా కొనుక్కోవచ్చు కానీ వేరే కార్స్ కొనుక్కోలేరనమాట. దాదాపు ప్రతి కారుకి $4,000 నుంచి $10,000 ఎక్స్ట్రా. ఎలక్ట్రానిక్ గూడ్స్, ఐఫోన్స్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీయే. నిత్యావసర వస్తువులు, తీసుకునే బ్రెడ్ దగ్గర నుంచి కాస్ట్లీ అయిపోయింది అమెరికాలో. కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ సఫర్ అవుతున్నారు. సామాన్యమైన అమెరికన్స్ ఏమంటున్నారంటే అసలు లాంగ్ టర్మ్ పరిస్థితి పక్కన పెట్టండి, మా షార్ట్ టర్మ్లో మాకు చాలా నష్టాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు లేవు, మాకు బిజినెసెస్ పోతాయి. అమెరికా బేసికల్గా కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీ, వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. అమెరికన్ ప్రజలు ఎక్కువగా వాళ్ళ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టినని కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి టెంపరీగా వాళ్ళు ఉద్యోగాలు పోవటం, నష్టాలు చూడటం ఇవన్నీ కనిపిస్తాయి. అమెరికాలో లే ఆఫ్స్ పెరగటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దీంతోపాటు డొనాల్డ్ ట్రంప్ ఒక మాటతో ముందుకు వచ్చారు, సేవ్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. ఏం గ్రేట్ చేస్తున్నారు, మమ్మల్ని నష్టాలు చేస్తున్నారని చెప్పి ఇలాన్ మస్క్కి, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డాజ్ అని చెప్పి ఇలాన్ మస్క్ దానికి అధ్యక్షతన చాలా కోతలు విధిస్తున్నారు ప్రతి దానిలో. ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎత్తేస్తున్నారనమాట. అసలు ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫెడరల్ గవర్నమెంట్ చేతిలో ఏమీ లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ని ఎన్నుకున్నాం అని చెప్పి ఇప్పుడు అమెరికాలో చాలామంది భావిస్తున్నారంట. రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత ఇంత టఫ్గా, ఇంత కష్టంగా ఎందుకున్నారు రిపబ్లికన్స్ అని చెప్పి దీని మీద చాలా చర్చ జరుగుతుంది అమెరికాలో. ఇవన్నీ పక్కన పెడితే మిగతా దేశాలు కూడా దీని మీద ప్రభావం. ఈరోజు వైట్ హౌస్కి 50 దేశాల నుంచి కాల్స్ వచ్చాయంట. వియత్నాం వాళ్ళు కనీసం 50 రోజులు డిలే చేయండి అని చెప్పి. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా బెంజమిన్ నెతన్యాహు అమెరికాకి బయలుదేరి వెళ్ళారంట. ఖచ్చితంగా మా పైన సుంకాలు వేయొద్దు, ప్లీజ్ వేయొద్దు అని చెప్పి. చాలా దేశాలు అమెరికాని బతిలాడుకుంటున్నాయి. చైనా రిటాలియేటరీ ట్యాక్స్ వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరూ భయం పట్టుకుంది. దాంతో డాలర్ వాల్యూ కాస్త తగ్గింది, గోల్డ్ విలువ పెరిగిపోతుంది. భవిష్యత్తులో గోల్డే సేఫ్ బెట్ అనుకుని అందరూ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారంట. చాలా వరకు అమెరికన్ మార్కెట్స్లో కూడా పెట్టుబడులు తగ్గే అవకాశం కనిపిస్తుంది టెంపరీగా. కాబట్టి అమెరికన్ మార్కెట్స్ తగ్గుతాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాలు కూడా మార్కెట్స్ డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఇండియా లాంటి దేశాల్లో కూడా మార్కెట్ డైవర్సిఫై అవుతాయి అన్నమాట. ఇక నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. దాదాపు $30 ట్రిలియన్, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. అందులోనూ అమెరికా ఎక్కువగా కన్జ్యూమర్ ఎకానమీ, అంటే అక్కడ వినియోగం చాలా ఎక్కువ అనమాట. సో దాంతో ఎప్పుడైతే అమెరికాలో వినియోగం పడిపోద్దో అప్పుడు ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్ది. ఎప్పుడైతే ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్దో అప్పుడు ఉద్యోగాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఉత్పత్తి, ఉద్యోగాలు ఒక సంవత్సరం పాటు తగ్గుతాయో అప్పుడు మాంద్యం వస్తుంది. ఖచ్చితంగా ఇది మాంద్యానికి సంకేతం అనమాట. తెలివిగా అమెరికా చేసింది. ఈరోజు వచ్చింది యాక్చువల్లీ బ్లాక్ మండే అని దాంతో పోలుస్తున్నారు. అక్టోబర్ 19, 1987లో వచ్చిందంటే ఇలాంటి డే. తర్వాత ఈరోజు వచ్చింది చాలామంది పోలుస్తున్నారనమాట. రఘురామ్ రాజన్ గారు, మన ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ గవర్నర్ అని ఒక మాట అంటారు. డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇనీషియల్గా తనే నష్టం తెచ్చుకున్నారు. లాంగ్ టర్మ్లో లాభాలు పక్కన పెడితే నష్టాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అమెరికా ఇప్పుడు కొత్తగా ఒక ఐసోలేషన్ పాలసీ స్టార్ట్ చేస్తుంది, ప్రొటెక్షనిజం అనే పాలసీ స్టార్ట్ చేస్తుంది అనమాట. దీనిలో మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నారు. అమెరికాకి తాత్కాలికంగా టెంపరీగా నష్టాలు వచ్చినా భవిష్యత్తులో లాభాలు వస్తాయని అని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు వస్తే ఎవరికి తెలియదు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రత్యామ్నాయం కోసం ఎత్తుకుంటున్నాయి. అంటే అమెరికాతో వాణిజ్యం పక్కన పెట్టి వరల్డ్ రూల్స్ మారిపోతున్నాయి, వరల్డ్ బార్గెనింగ్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ కూడా గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడంతా కూడా మేము బ్లాక్స్, మేము ఎవరితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాం వాటి మీదే దృష్టి పెడతాం, ఇంకేం ఆలోచించట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎంత ఆల్టర్నేటివ్, ఎంత ప్రత్యామ్నాయాలు ఎదిగినా అమెరికా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అక్కడ పక్కన మీకు పైన సుంకాలు వేస్తూ ఉంటే కనుక ఏ దేశం అంత స్ట్రాంగ్గా ఉండలేదు. దాంతో మాంద్యం అనేది వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తైవాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అమెరికాకి సప్లై చేస్తాయి. లేకపోతే చిన్న దేశం ఐవరీ కోస్ట్ అనే దేశం కోకో అనేది సప్లై చేస్తుంది అమెరికాకి, ఏదైతే చాక్లెట్స్లో, కాఫీలో వాడతారో. అమెరికా ఇవన్నీ పెద్ద కన్జ్యూమర్, అంటే అమెరికా ఎక్కువ కొనుక్కుంటుంది. అమెరికా కొనుక్కోవటం మానేస్తే ఈ దేశాలను నెట్టిపోవాలి, ఈ దేశాలన్నీ ఎవరి దగ్గరికి అమ్మాలి ఇవన్నీ? అమెరికా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది కదా. అమెరికా హై ఇన్కమ్ కంట్రీ. గ్లోబలైజేషన్ ఖచ్చితంగా ముగిసిపోయినట్టే. వచ్చే కొన్ని సంవత్సరాల పాటు మనకు అది కనిపించదు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏదైతే ఉందో పూర్తిగా నిస్తేజం అయిపోయింది, డిస్ఫంక్షన్ అయిపోయింది.
ఏ లక్ష్యంతో అది వచ్చిందో ఆ లక్ష్యం మొత్తం ఫ్లాప్ అయిపోయిందనమాట. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక మాట చెప్పింది. వరల్డ్ ఎకానమీ 1% ష్రింక్ అయిపోతుందంట. ఈ సంవత్సరం 1% వరల్డ్ ఎకానమీ ష్రింక్ అయిపోతుంది. సో పూర్తిగా ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ఆవశ్యకత పోయింది. అండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది. జడ్జెస్ అపాయింట్ అవ్వట్ల. దానిలో ఏదైతే తగాదాలు, గొడవలు అవుతాయో, ట్రేడ్ డిస్ప్యూట్స్ అవుతాయో, వాణిజ్యపరమైన ఫైట్స్ అవుతాయో, వాటికి సంబంధించి జడ్జెస్ అపాయింట్ కాకుండా మొత్తం స్టార్ట్ చేసింది అమెరికా. అంతేకాదు, ప్రొటెక్షనిజం అనేది ఫ్రీ ట్రేడ్కి విరుద్ధం. అంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అని ఫ్రీ ట్రేడ్కి అనేది విరుద్ధం అనమాట. స్వేచ్ఛా వాణిజ్యానికి విరుద్ధం. కానీ ఓవరాల్గా ప్రపంచం మొత్తం కూడా రీజనల్ గ్రూపింగ్స్, రీజనల్ అలయన్సెస్, ద్వైపాక్షిక బహుళపాక్షిక ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్తోనే ప్రపంచం వెళ్తుంది. ఇక మీదట గ్లోబలైజేషన్ అనేది ఈ తరం చూడబోదు.